తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన అనేది ఒక 10 ఏళ్ల పాటు చాలా అద్భుతంగా సాగినటువంటి పరిపాలన. పక్క రాష్ట్రాలు సైతం అబ్బరపడేలా పరిపాలన జరిగిన ఈ రాష్ట్రంలో ఈరోజు తీసుకున్న ప్రతి నిర్ణయంలో ఒక అబస్పాలవుతా ఉన్నారు. చేస్తున్న ప్రతి పనిలో ఏదో ఒక కొర్రీలు గాని, మెలికలు పెడతా ఉన్నారు. ఈరోజు ప్రజాపాలన అని చెప్పేసి ప్రజల్ని మొత్తం నట్టేట ఈరోజు ముంచే పరిస్థితి జరుగుతా ఉంది. దీన్ని ఎట్లా చూడొచ్చు? అంటే ఇది ఇలా అవగాహన లోపమా? లేకపోతే వీళ్ళకి కనీసం అంటే పరిపాలన మీద ఇంకా పట్టు దొరకట్లేదా? పండర్ గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావటం కోసం హ్మ్. 1,00,000 అబద్ధాలు చెప్పింది. ఓకే. వాళ్ళకి తెలుసు ఓకే. అధికారం వస్తే మేము ఏటిని అమలు చేయమని చెప్పేసి తెలుసు వాళ్ళకి. ఓకే. మేము మోసం చేస్తాం, ఓకే. మోసం చేస్తాం, ఇది చేసేదేం కాదు, అధికారంలోకి వస్తే చాలు, ఆ తర్వాత చూసుకుందామని చెప్పేసి అధికారంలోకి వచ్చి అన్ని హామీలన్నీ ఇచ్చి చేసింది. ఓకే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ప్రజలను మోసం చేయటంలో హ్మ్. 70 ఏళ్ళ అనుభవం ఉంది. ఓకే. 70 ఏళ్ళ అనుభవం ఉంది. ఒకటి రోజు కాదు, 2 రోజులు కాదు. హ్మ్. ఆ అనుభవము ప్రావీణ్యంతో ఈసారి తెలంగాణ ప్రజల్ని బురిడి కొట్టించింది. ఓకే. తెలంగాణ ప్రజల్ని బురిడి కొట్టించి అధికారంలోకి వచ్చింది. హ్మ్. అది వీళ్ళు మోసం చేసిండ్రు, మోసం చేస్తున్నారు, వంచిస్తున్నారు, ద్రోహం చేస్తున్నారు హ్మ్. అని తెలంగాణ ప్రజలు గ్రహించడానికి ఎక్కువ కాలం పట్టలే. అవును. నెల రోజుల్లోనే అర్థమైపోయింది. అవును. నెల రోజుల్లోనే అర్థమైపోయింది. అవును. ఎందుకు అంటే అధికారంలోకి వచ్చే కంటే ముందు ప్రతిపక్ష పార్టీగా హ్మ్. 420 హామీలు, రైతు డిక్లరేషను, మైనార్టీ డిక్లరేషను, దళిత ఆ పేరు మీద ఈ పేరు మీద బీసీ డిక్లరేషను, గిరిజన డిక్లరేషను, యూత్ డిక్లరేషను, మహిళా పేరు మీద 420 హామీలు ఇచ్చారు. హ్మ్. వాటిని ఏం చెప్పిండ్రు? మేము అధికారంలోకి వస్తే డిసెంబర్ 9వ తారీఖు నుంచే హ్మ్. ప్రమాణ స్వీకారం చేసే మొట్టమొదటి రోజు ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేస్తాం. తేదీ చెప్పిరు, ప్లేస్ చెప్పిరు. వీటన్నిటికి సంబంధించి ఈ 420 హామీలకు అమలుకు సంబంధించినటువంటి నిర్ణయాలని, కార్యాచరణని ఆ రోజే మొదలు పెడతామని చెప్పేసి చెప్పారు. హ్మ్. అయిపోయి అధికారం వచ్చిన రోజు ప్రమాణ స్వీకారం అది అక్కడి నుంచి తేలిపోయింది. హ్మ్. అమ్మ మోసం మొదలైంది అన్నది. ప్రజలు ప్రమాణ స్వీకారం రోజు ఏమీ చేయలే. మళ్ళీ అధికారం ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి క్షణమే వాళ్ళు చేసినటువంటి పని ఏంటంటే 9.5 సంవత్సరాలుగా కేసీఆర్ గారు హ్మ్. తెలంగాణని అన్ని రంగాల్లో హ్మ్. సమున్నతంగా నిలబెట్టినటువంటి తెలంగాణని విధ్వంసం చేయటం కోసము విద్వేష రాజకీయాలని, హ్మ్. విధ్వంస కార్యాచరణని ఆ రోజు మొదలుపెట్టారు తప్ప తెలంగాణకు మంచి చేసే పని ఆ రోజు ఒక్కటి కూడా మొదలు పెట్టలే. అది తెలంగాణ ప్రజలు ఆ రోజు గ్రహించారు. హ్మ్. అక్కడి నుంచి మొదలైంది. ఓకే. అనేక ఆ పరంపర మొదలై ప్రతి సందర్భం వచ్చినప్పుడు తెలంగాణని మోసం చేస్తూ వచ్చిండ్రు. హ్మ్. అది చెప్పారు, ఇది చెప్పి, అటు చెప్పి, అటు తిప్పి, ఇటు తిప్పి అయిపోయింది. ఇది అన్నారు, అది అన్నారు, హ్మ్. రైతు బంద్ అన్నారు, రైతు బంద్ తెల్లారే హ్మ్. అన్నారు. అక్కడి నుంచి మొదలైంది రైతు బంధుతో మోసం మొదలైంది. రైట్. ఆ రైతు బంధు హ్మ్. ఏం చెప్పిండ్రు? ఇవాళ మీరు ఎన్నికల టైంలో ఆ రోజు ఇవ్వడం తెల్లారితే రైతు బంధు రైతు ఖాతాలోకి 7,400 కోట్లు పోయేది. వాటిని రాత్రే ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేసి రాత్రి 2 గంటలకు బీజేపీతో మిలాఖత్ అయి 2 గంటలకు ఆర్డర్ తెప్పించి దాన్ని ఆపిండ్రు. ఏమని చెప్పారు ఆ రోజు? ఇవాళ తీసుకుంటే మీకు అవును 10,000 వస్తాయి, 5,000 చొప్పున వస్తాయి. రేపు తీసుకుంటే మీకు ఇంకొక నెల రోజులు ఆగితే డిసెంబర్ 9వ తారీఖున మీరు అధికారంలోకి వచ్చిన రోజు ఆ రోజు తీసుకుంటే 7,500 వస్తాయి కిస్తీ, ఇది ఒక పంటకు అని చెప్పేసి చెప్పారు. నిజంగా ప్రజలు పాపం ఆశపడ్డారు. అయిపోయి అధికారంకి వచ్చిన తెల్లారే ఆ రోజు చేసిన పని ఏంటంటే అసలు అప్పటి వరకు రైతులకు ఇవ్వటానికి సిద్ధం చేసినటువంటి 7,500 కోట్లని రైతు బంధు కోసం వాటిని ఈ కాంట్రాక్టర్లు, ఈ పార్టీలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు, నాయకులు, పెద్ద మనుషులు పంచుకున్నారు. ఢిల్లీకి కాపం కట్టడానికి పంపించారు. అయిపోయా అది తెలంగాణ. ఆ 7,500 కోట్లు అయిపోయినాయి. రైట్. మీరేమో ఇది చెప్తా ఉన్నారు, రైతులను మోసం చేసిరని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ ఇలా రైతు పండుగ అని చెప్పేసి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టూ రేపు నుంచి రైతుల కాడికి వెళ్తుంటున్నాడు కదా మరి ముఖ్యమంత్రి. ఇప్పుడు రైతు పండగ నేను కూడా చూసిన, ఇప్పుడు వచ్చేటప్పుడు హోర్డింగ్లు చూసిన. అవును. 52,000 కోట్లు, సుమారు 54,000 కోట్లు ఖర్చు పెట్టినామని చెప్పేసి అంటున్నారు 1 year లో. రైతులకు ఇచ్చినాం, నేరుగా ఇచ్చినాం. అది రేపు పండగ చేస్తున్నాం ఇలా మహబూబ్ నగర్లో రేపటి నుంచి అని చెప్పేసి చెప్పారు. మరి వాళ్ళకే తెలియలే ఎక్కడిచ్చిరో, ఎవరికి ఇచ్చిరో. రైతు బంధు రైతు బంధు చెప్తాను కదా. ఇవాళ
ఆ రోజు ఎన్నికలకు ముందే ఇదే రైతుల కోసం మీరు చెప్పింది ఏంది? 2 లక్షల రుణమాఫీ చేస్తాం, అవును 60 లక్షల మంది రైతులకు 41,000 కోట్లు ఉన్నాయి, వాటిని రద్దు చేస్తాం, రాగానే చేస్తామని చెప్పారు. అయిపోయింది అంతే కదా. మరి 60 లక్షల మంది రైతులు ఎక్కడ పోయినరు? ఇవాళ మీరు చేసింది ఏంది? క్యాబినెట్ నిర్ణయం చేసిన వాటికల్లా 31,000 కోట్లు అయింది రైతు రుణమాఫీ. అవును, దాన్ని బడ్జెట్ లో 25,000 కోట్లు పెట్టిరు. రైట్, ఇదే విషయం అదే మీరు ఇవాళ ఇప్పటికీ మీరే చెప్తున్న ప్రకారంగానే 18,000 కోట్లే మాఫీ చేసి 20 లక్షల మంది. ముందు రేవంత్ రెడ్డి గారు అఫీషియల్ హ్యాండిల్ చూసిన ఆయన రైతు ఏదైతే ఉందో ఏది రైతుకు సంబంధించిన రుణమాఫీ 14,000 కోట్లు అని చెప్పేసి ఆయన అఫీషియల్ ట్విట్టర్లో పెట్టుకున్నాడు. అయిపోయి అంటే ఎంత మోసం చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు ఆ రోజు ఎన్నికలకు ముందు మీరు చెప్పిన మాట 41,000 కోట్లు, అవును 41,000 కోట్లు 60 లక్షల మంది రైతులకి 41,000 కోట్లు మాఫీ చేస్తామని చెప్పారు. అవును, ఎన్నికలు అయిపోయినాక మీరు నిర్ణయంకి వచ్చేసరికి మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకున్న రోజుకి వచ్చేసరికి 41,000 కోట్లు 31,000 కోట్లు అయింది. అవును 31,000 కోట్లు అయింది. 40 లక్షల మంది రైతులు అయిపోయినరు, 20 లక్షలు అక్కడ ఎగిరిపోయిరు. తర్వాత బడ్జెట్కి వచ్చేసరికి మీరే మంత్రివర్గంలో 31,000 కోట్లు మాఫీ చేస్తామని చెప్పి నిర్ణయం ప్రకటిస్తారు, నిర్ణయం తీసుకుంటారు. బడ్జెట్ లో మాత్రము 25,000 కోట్లే పెడతారు. అయిపోయింది. మరి ఆ 25,000 చేసిరా? నిర్ణయానికి వచ్చేసరికి 18,000 కోట్లు చేసినామని చెప్పారు. ఇప్పుడు లేటెస్ట్ గా 14,000 కోట్లు. అంటే సందర్భం వచ్చినప్పుడల్లా అన్ని మోసమే కదా, ప్రతిదీ మోసమే. రైట్. ఇప్పుడు ఆయన ఏం పెట్టిండంటే, ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు పొలానికి వెళ్ళి అరక కట్టాల్సిన రైతు పోలింగ్ బూత్కు వెళ్ళి మార్పు కోసం ఓటేసిండు. ఆ ఓటు అభయహస్తమై రైతన్నను చరిత్ర తిరగరాసిందని చెప్పేసి ఒకటి రాసిండు. దానికి ఆయన ఇచ్చింది ఏం చెప్తుందంటే, ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ, 7,625 కోట్ల రైతు భరోసా. మళ్ళీ ఇది రైతు బంద్ కాదు, వీళ్ళు చేసింది రైతు భరోసా అని చెప్పేసి క్లెయిమ్ చేసుకుంటా ఉన్నారు. తర్వాత ధాన్యానికి క్వింటల్కు 500 రూపాయలు బోనస్. ధాన్యానికి, అది సన్నొడ్లు పెద్దొడ్లు అని చెప్పట్లేదు, ఇది అఫీషియల్గా ఆయన అకౌంట్లో వేసింది కదా. ఆ తర్వాత 10,444 కోట్ల ఉచిత విద్యుత్, 1,433 కోట్ల రైతు బీమా, 95 కోట్ల పంట నష్ట పరిహారం, 10,547 కోట్ల ధాన్యం కొనుగోళ్లు. ఈ ఒక్క ఏడాదిలోనే 54,000 కోట్లు తీసుకొచ్చి మేము రైతుల జీవితాల్లో పండుగ తెచ్చినామంటున్నాడు. మీరేమంటారు చెప్పండి? ఇవేమన్నా కొత్తది ఉందా? వీళ్ళుగా చేసినటువంటి ఒక్కటన్నా, వీళ్ళు ఇప్పుడు చెప్పినటువంటి ఏదైనా ఒక్కటైనా కొత్తది ఉందా? వేసినట్టు రైతు భరోసా. రైతు ఎక్కడి అవి? ఎన్నికలకు ముందు నేను ఇందాక చెప్పిన, ఎన్నికలకు ముందు 7,400 చిల్లర, 7,400 7,500 కోట్లని ఇవ్వటానికి తెల్లారితే రైతుల అకౌంట్లోకి వచ్చేది, పొయ్యి ఆపిండ్రు. అవి అయినాయి. వాటిని ఎన్నికలు అయిపోయిన వెంటనే ఎలక్షన్ కోడ్ పేరు మీద ఆపినటువంటి మీరు మరి నిజంగా ఎన్నికలు అయిపోయిన ప్రమాణ స్వీకారం చేయగానే ఇచ్చి ఉండాలి. ఏం చేసారు మీరు? దాదాపు 6 నెలలు వాటిని సిద్ధంగా రైతుల కోసం కేసీఆర్ గారు సిద్ధం చేసి అకౌంట్లో సిద్ధంగా చేసి పెట్టినటువంటి డబ్బుల్ని మీ కాంట్రాక్టర్, మీ నాయకులైనటువంటి కాంట్రాక్టర్ల కోసం, మీ ఢిల్లీ కప్పం కట్టడం కోసం, మీ పార్లమెంట్ ఎన్నికల కోసం మీరు తలా ఇంత పంచుకున్నారు కదా. ఆ 7,500 రైతుల ఖాతాల్లోకి పోవాల్సినటువంటి డబ్బుల్ని మీ నాయకుల ఖాతాల్లోకి మళ్లించుకొని ఆ పేరు మీద ఈ పేరు మీద డ్రా చేసుకొని వాడుకున్నారు. రైతులకు మాత్రం బిచ్చమేసినట్టు జనవరిలో కొందరికి, ఫిబ్రవరిలో కొందరికి, మార్చిలో కొందరికి, జూలై దాకేసారు, మొన్న జూలై దాకేసారు కొందరికి. నాకు తెలిసి ఇంకా 10 ఎకరాలకి 20 ఎకరాలు పెద్ద ఉన్నటువంటి వాళ్ళకి కొందరికి నాకు తెలిసి ఇంకా వచ్చినట్టు కూడా లేదు. ఇంకా కొంత మిస్ అయ్యారు. మీరు అది ఎప్పటిది అప్పటిది. మీరు చెప్పాల్సినటువంటిది ఏంటంటే, ఇవాళ మీరు ఇది కాదు చెప్పాల్సింది, రైతు బంధు మేము రైతులకు మోసం చేసినాం, వర్షాకాల వానకాల పంటకి ఇవ్వాల్సినటువంటి రైతు బంధు ఒక దఫా ఇవ్వాలి కదా, ఇయ్యలేదు, మేము మోసం చేసినాము, మమ్మల్ని క్షమించండి, బుద్ధి తక్కువ మీకు హామీ ఇచ్చినామని చెప్పేసి ముక్కు నేలకు రాసి చంపలేసుకోవాలి. అది చెప్పకపోగా మీరు ఇచ్చినామని చెప్పేసి చెప్తారు. ఒక వానకాలం పంట ఎగరగొట్టిరు కదా, పూర్తి ఎగరగొట్టిరు కదా. 2 ఇప్పటికి ఇంకా ఆల్రెడీ ఈ సీజన్ కూడా మొదలైంది, ఇవ్వాల్సింది మొదలు పెట్టాలి, ఇంకా ఇవ్వలే. ఇకపోక మరి ఏమంటారు, తెలంగాణలో మాట ఉన్నది, తెలంగాణలో సిగ్గు తప్పినోడు ఏ మాట అయినా మాట్లాడతాడని అంటారు తెలంగాణ ఊర్లల్లా. ఇక గట్లనే ఉంది ఈ కాంగ్రెస్ నాయకుల కథ. రైతు పండగ కాదు దండగ అంటారు, బరాబర్ మోసం, దండ కూడా కాదు, మోసం, వంచన, ద్రోహం. అంతేనా?
ఖచ్చితంగా ముమ్మాటికి. అరే మీరు చెప్పండి, ఇవ్వండి. మీరు ఏం చెప్పారు? రైతు బంధుని కేసీఆర్ సంవత్సరానికి రైతు బంధు ఎకరానికి 10,000 చొప్పున బిచ్చిమిచ్చినట్టు ఇస్తున్నాడు. మేము 15,000 ఇస్తామని చెప్పారు. దాని సంగతి ఏందో చెప్పండి. ఎప్పుడు ఇస్తారో చెప్పండి. కమిటీ ఇచ్చారు కదా, జూలై 3వ తారీఖు వేసారు. దాంట్లో కమిటీలో తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఉన్నారు, మన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, శ్రీధర్ బాబు గారు ఉన్నారు, మీరందరూ ఉన్నారు. మరి ఆ రైతు బంధు ఏది కమిటీ ఎక్కడ పోయింది? నివేదిక ఎందుకు ఇవ్వలే? 15 రోజుల్లో నివేదిక ఇస్తారు. దాని మీద నిర్ణయం తీసుకొని రైతు భరోసా 10,000 15,000కు ఎవరెవరికి ఇవ్వాలో చేస్తామని చెప్పారు. మరి ఎక్కడ ఎందుకు ఇవాళ అది చెప్పండి. ఆ కమిటీ అది ఎప్పుడు ఇస్తారో చెప్పండి. 10,000 15,000కి ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పండి. అది 2. మీరు ఏం చెప్పారు? ఇంకా బోనస్ ఏమన్నారు? ప్రతి క్వింటాల్ ధాన్యానికి కనీస మద్దతు ధరతో పాటు అదనంగా బోనస్ ఇస్తామని చెప్పారు. ఇందాక మీరు మాట్లాడింది ఏంది? మొన్న సన్న వడ్లకి ఇస్తామంటున్నారు, సన్న ధాన్యానికి సన్న వడ్లకి ఇస్తామని. మొత్తం ధాన్యానికి ఇప్పుడు మోసం ఇది. ఇప్పుడు బయట సమాజానికి చెప్పేటప్పుడేమో గిటువంటి నంగనాచి మాటలు చెప్తారు. వాస్తవానికి వచ్చేసరికినేమో సన్నొడ్లని ఇంకోటి కండిషన్స్ 100 పేర్ల మీద ఏమీ లేదండి. ఎన్నికల మేనిఫెస్టో మీరు చెప్పిన రోజు రైతులకి 60 లక్షల మంది రైతులకి 2 లక్షల చొప్పున రుణమాఫీ అన్నారు. ఏకకాలంలో 41,000 కోట్లు అవుతుందని చెప్పారు ఎన్నికలకు ముందు. ఎన్నికలు అయిపోగానే మంత్రివర్గ నిర్ణయంలో ఏం చెప్పారు? 31,000 కోట్లకు వచ్చింది. 20 లక్షల మంది రైతులు ఎవరు మిస్ అయింది చెప్పండి, అది చెప్పండి. తర్వాత ఇప్పుడు ఇందాక అయిపోయినట్టుగా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ పోయింది, 14,000 కోట్ల కాడికి వచ్చింది తాజాగా. అంటే ఇంత మోసం, ఇదంతా మోసమే కదా, ఈ మోసాన్ని తెలంగాణ ప్రజలు గ్రహించారు. కౌలు రైతుకి ఇస్తామన్నారు. ఏది చెప్పండి? ఇప్పటికి కౌలు రైతుకి ఇస్తామన్నారు, రైతు కూలికి ఇస్తాను, వ్యవసాయ కూలికి ఇస్తామన్నారు. ఏది చెప్పండి? 1, 2 మొత్తం ఇవన్నీ కూడా మీరు ఉన్నాయి. ఇవన్నీ